కంపెనీ బోనస్ అనగానే చాలా మంది ఓనర్ కి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు అని అనుకుంటారు. కానీ చాలా కేసెస్ లో అది ఓనర్ గిఫ్ట్ కాదు. అది లా మీకు ఇచ్చిన హక్కు. ఈ డిఫరెన్స్ తెలియక చాలా మనీని లూజ్ అవుతున్నారు. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 ప్రకారం 20 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో నెల సాలరీ 21,000 కంటే తక్కువ ఉంటే మీరు బోనస్ కి ఎలిజిబుల్ అవ్వచ్చు. మినిమం బోనస్ 8.33% ని కంపల్సరీగా ఇవ్వాలి. అది మీ ఫుల్ సాలరీ మీద కాదు, 7,000 లేదా మినిమం అప్లికబుల్ బేస్ వేజ్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. రెండింట్లో ఏది ఎక్కువ ఉంటే అదే బేస్. కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎక్కువ ఉందనుకోండి, బోనస్ 20% కూడా వెళ్ళొచ్చు. కాబట్టి బోనస్ కంపెనీ ఇష్టం అని చెప్పి స్కిప్ చేయడము అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. మీ కంపెనీలో 20 మందికి పైగా ఎంప్లాయీస్ మీ సాలరీ లిమిట్ లో ఉండి కూడా మీకు బోనస్ ఇంకా ఇవ్వలేదా? అయితే కింద బోనస్ అని కామెంట్ చేయండి. కంప్లీట్ ఎలిజిబిలిటీ గైడ్ అండ్ హెచ్ఆర్ కి పంపాల్సిన మెయిల్ ని మీ డిఎం కి ఫార్వర్డ్ చేస్తాం. దానికంటే ముందు మీరు ఈ 2 పనులు చేయండి. మీ సాలరీ 21,000 లోపు ఉందా? అకౌంటింగ్ ఇయర్ లో 30 డేస్ మినిమం వర్క్ చేశారా? అండ్ మీ కంపెనీలో 20 మెంబర్స్ పైకి వర్కర్స్ ఉన్నారా? ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ అయ్యి కూడా బోనస్ రాకపోతే ముందు హెచ్ఆర్ కి రిటర్న్ గా మెయిల్ చేయండి. 15 రోజులలో రెస్పాన్స్ రాలేదనుకోండి, లేబర్ కమిషన్ ఆఫీస్ లో పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. బోనస్ గిఫ్ట్ అని చెప్పడం ఈజీ, కానీ లా ప్రకారం చాలా మంది ఎంప్లాయీస్ కి అది మినిమం ఎంటైటిల్మెంట్. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. బోనస్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.